హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మరొక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. తమిళని చూసారు కదా, బాలామృతంతో గులాబ్ జామ్. చాలా సింపుల్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. నేనైతే బాలామృతంతో చాలా వెరైటీలు చేసి ఉంటారు, కానీ ఇలా ట్రై చేశారు ఎప్పుడైనా? ట్రై చేయకపోతే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే మీరు. చాలా సింపుల్ అండ్ తొందరగా అయిపోయే రెసిపీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా కోసం వెళ్తూ ఒక లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. 1 కప్పు బాలామృతం తీసుకున్నాను నేను ఇక్కడ. మనం పక్కా కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ మనం తీసుకున్న 1 కప్పు బాలామృతాన్ని మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో మనం జల్లెడ పెట్టుకొని ఈ పౌడర్ని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దానిలో మనం 1/2 కప్పు గోధుమ పిండి వేసేసుకొని అందులోనే చిటికెడ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి, కరిగించుకున్న నెయ్యిని వేసుకొని ఇంకా కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్కి బదులు నేనైతే వాటర్ వేసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి వేసిన తర్వాత ఇలా మనం పిండిని కలుపుతుంటే ఇలా గట్టిగా ఉండాలి. ఇలా అయితే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. మనకి కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి బ్యాటర్ కన్నా కొంచెం మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం పిండి తీసుకొని ఇంకా బాల్స్ లా చేసుకోవాలి. ఈ బాల్స్ అయిపోయిన తర్వాత మనం పంచదార పాకం కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ బాల్స్ ని తీసేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటేనే లోపల కుక్ అవుతాయి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకొని పంచదార పాకంలో వేసుకొని 1/2 అవర్ వరకు ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవడమే. సరిగా 3 ఇంగ్రీడియంట్స్ తో మనకైతే గులాబ్ జామ్స్ రెడీ అయిపోయి ఇంట్లో ఫంక్షన్స్ కైనా ఏమైనా బర్త్డే పార్టీస్ కైనా ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారుగా, అంగన్వాడీలో ఇచ్చే పిండిని మనం వేస్ట్ గా పడేసుకుంటాము, కానీ ఇలా గులాబ్ జాములు కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను ట్రై చేసిన తర్వాత తెలిసింది. చాలా బాగా కుదురుతాయి అని చెప్పి సింపుల్ గా 3 ఇంగ్రీడియంట్స్ అయితే తొందరగా అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ గులాబ్ జాములు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ని వెళ్తూ లైక్ చేయకుండా వదలకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.